హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ హోమ్. ఈ వీడియో వచ్చేసి గుడివాడ వెళ్ళాను కదా! 2, 3 డేస్ వ్లాగ్ అనమాట. మీకు ఈ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. నేనైతే బొబ్బులైతే రీచ్ అయిపోయాను. వీడియో స్టార్టింగ్‌లో మనీ ప్లాంట్ చూసారు కదా! అది అమ్మ వాళ్ళది. చాలా బాగా పెరుగుతుందది. ఇంకా నేను ఎప్పుడన్నా కావాలి అంటే అమ్మ దగ్గర నుంచే తీసుకురమ్మని చెప్తాను. లేదంటే నేను వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. వాటర్ బాటిల్‌లో వేస్తే రూట్స్ వస్తాయి కదా! తర్వాత తీసి పాటింగ్ చేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే అమ్మ అక్కడ పూజ చేసుకునిద్ది తులసమ్మ దగ్గర. నెక్స్ట్ ఆ రోజు నేను వచ్చిన రోజు ఇడ్లీ అయితే చేసింది. సింపుల్గా అయిపోయింది కదా అని. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేసాము. మనము అమ్మ దగ్గరికి వెళ్ళినా అమ్మ మన దగ్గరికి వచ్చినా సరే ఎలా ఉంటుందంటే మనకి బాగా రెస్ట్ వచ్చేస్తుంది కదా. ఇంకా నాకు కూడా అంతే. నేను అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఇంకా నాకు పెద్ద పని అయితే ఉండదు. జుహీ పనులు కూడా అమ్మే చూసుకుంటూ ఉంటుంది. అంటే జుహీకి బాత్ చేపించడం, తినిపించడం గానీ, ఇంకేదైనా సరే ఇంకా అమ్మాయి మాక్సిమం చూసుకుంటా ఉంటుంది. నేనెప్పుడూ ఆయిల్ పెట్టుకోనని చెప్పి తిడుతూ ఉంటది. అందుకే అసలు ఎప్పుడైనా సరే ఆయిల్ మాత్రం కన్ఫర్మ్‌గా పెట్టిద్ది. నెక్స్ట్ డే బాత్ చేస్తా అన్నా కూడా ఇంకా మంచిది అలా అయితే పెట్టుకుంటే అని చెప్పి ఇంకా చాలా ఎక్కువగా పెట్టేసిద్ది. ఇంకా జుహీకేమో అక్కడుండే ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ స్కూల్‌కెళ్ళిపోయారని చెప్పి ఇంకా ఒక్కడే ఇక్కడ ఆడుకుంటున్నాడు మంచిగా. గుడివాడ వస్తే వీడు ఆడుకోవడానికి పిల్లలుంటారు. ఇంకా కొంచెం స్పేషియస్‌గా కూడా ఉంటుంది ఆడుకోవటానికి. అందుకనేసి ఇంకా ఎక్కువగా గుడివాడ రావడానికి ఇష్టపడతారు. మేమైతే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ ఒక ఫంక్షన్ ఉంటే ఇంక అక్కడికి వెళ్ళాం. లంచ్ కూడా అక్కడే తినేసి ఇంకా ఈవినింగ్ బయటకైతే వచ్చాం. ఇది గుడివాడ రైతు బజార్ కొత్తగా ఓపెన్ చేశారు కదా! చాలా బావుంది ఇప్పుడైతే. ఇంకా నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్‌కైతే వెళ్ళాము. అక్కడ నేను కొంచెం బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం చూసాను కానీ నాకు అంత కరెక్ట్‌గా అయితే దొరకలేదు. ఇంకా ఏవో ఉన్నంత వరకు తీసుకొనొచ్చేసాను. ఇంకా ఇగో ఇవైతే తీసుకున్నా పింక్ కలర్. బ్యాంగిల్స్ కూడా తీసుకున్న తర్వాత ఇంకా స్టీల్ షాప్‌కైతే వచ్చాము. ఇక్కడ ఈ సరౌండింగ్స్‌లో గుడివాడ సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళకి ఈ స్టీల్ షాప్ తెలియకుండా అయితే అసలకే ఉండదు. ఎందుకంటే చాలా చాలా పెద్దగా ఉంటది. వెంకటేశ్వర స్టీల్ షాప్ అనమాట. మనకి దొరకని ఐటెమ్ అంటూ మాక్సిమం ఏమి ఉండకపోవచ్చు. చాలానే ఉంటాయి. స్టీల్‌కి సంబంధించి అయితే చాలా ఉంటాయి. నేను యాక్చువల్‌గా షాప్‌కి ఎందుకెళ్ళానంటే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి నా దగ్గర ప్లేట్ లేదనమాట. అది పోయింది ఎక్కడో. ఆ ప్లేట్ కోసమని ఎళ్ళాను. కానీ ఒకదాని కోసం వెళ్తే మనం ఇంకొకటి చూస్తాం కదా! అక్కడ ఉండేవన్నీ మనల్ని అంతలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా చూసేది కూడా కిచెన్ థింగ్సే కదా! అందుకని చెప్పి ఇంకా ఏమన్నా కొత్తగా వస్తే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎక్కువగా చూస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా. ఎక్కువగా ఏం తెచ్చుకోలేదు గానీ, ఏవో ఒక 2, 3 మాత్రం తెచ్చుకున్నాను. చెప్పాను కదా! స్టీలు చాలా కాస్ట్ ఉన్నాయి. గోల్డ్‌లాగా అసలు అవెంత కాస్ట్ ఉన్నాయంటే, ఇక్కడ బ్రాస్ కలెక్షన్ కూడా బావుంది. ప్లేట్స్ అవి వెయిట్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాను నేను. ప్లేట్స్ కూడా బావున్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి. నేనింక అవేం తీసుకోలేదు గానీ, జస్ట్ చూసానంతే బావున్నాయి కదా అని ఇంక మీకు గూడా చూపిస్తున్నాను. అవసరమైందేమో అసలు నేనొచ్చిన దానికోసమేమో లాస్ట్‌లో చూసి, ఇంకా రిమైనింగ్ అన్నీ ముందు చూసుకుంటూ వెళ్ళాను. లాస్ట్‌లో ఇదిగో ఇక్కడ ఒక ప్లేట్ కోసం అయితే చూస్తున్నాను. నాకు కొంచెం వెయిట్ ఎక్కువున్న ప్లేట్ చూసాను గానీ, ఏం కనిపించలేదు. చాలా పల్చగా ఉన్నాయన్నమాట. ఇక్కడ జుహీ చూసారా? అక్కడ వాటిని చూసి నేనెలా హారతిస్తానో అలా ఇచ్చేస్తున్నాడు. భలే క్యూట్‌గా ఉంది కదా! అని నేనింకా ఊరికే వీడియో తీశాను అలాగా. ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా బావున్నాయి అసల. వెయిట్ కూడా ఉన్నాయి మంచిగా. కానీ నేనేం తీసుకోలేదు ఇంకా అవేమి. నా దగ్గర కొంచెం బౌల్స్ కూడా ఉన్నాయి అని నేను అవేం తీసుకోలా. చూడ్డానికి అందంగా ఉన్నాయి కదా! అని నేనింక అవన్నీ చూస్తున్నా. ఇంకా అవి తీసుకున్న తర్వాత బయటకొచ్చేస్తే ఇక్కడ బాదం మిల్క్ బండుంటుంది. అక్కడైతే చాలా బావుంటది. నేనెప్పుడు బయటికెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా బాదం మిల్క్ అయితే తాగుతాను. అలాగే ఈరోజు కూడా తాగాననమాట. జుహీని తాగమన్నా కూడా వాడు తాగలేదు. వాడు ఏం తినడు, తాగడులెండి. వాడసలు ఫుడ్ విషయంలో చాలా తక్కువ. ఫుల్‌గా చలేస్తుంది. కూల్‌గా బాదం మిల్క్ తాగితే ఐస్ క్రీమ్ ఏసుకొని చాలా బావుంది. సంక్రాంతి పండగ వాతావరణం ఏమో గానీ బయటైతే మంచి హడావిడిగా చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుందనమాట. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిందంటేనే ఇంక మంచిగా అనిపిస్తది రోడ్ల మీదంతా. ఇంకా మేము అలాగా చాలా రోజులయిపోయింది కదా! ఇంకా అలాగా ఒక 2, 3 రౌండ్‌లేసేసి ఇంకా అలా అన్నీ చూసుకుంటూ చిన్నగా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇదిగోండి ఇక్కడ నేనేం తీసుకున్నానో చూపిస్తాను. ఇగో ఈ ప్లేట్ అయితే తీసుకున్నా. అదైతే నాకు 30 రూపీస్ పడిందనమాట. వెయిట్ అంతేం లేదు. ఈ బౌల్ ఒకటి తీసుకున్నా. ఇది మజ్జిగైతే తిప్పుకోవడానికి బావుంది కదా అని. ఇగో ఈ కడాయి ఒకటి తీసుకున్నాను. ఇదైతే 300 పడింది. ఇంకా ఏమో చాలా బావుందనిపించింది. అందుకే నేనింక అది తీసేసుకున్నా. యాక్చువల్‌గా ఈ స్టూల్ కోసం కూడా వెళ్ళాను నేను. స్టీల్ స్టూల్ అనమాట. ఇది 550 అట్లా పడింది కాస్ట్. ఏదైనా విరగ్గొట్టేస్తాడని చెప్పి నేను స్టీల్ తీసుకున్నా. చాలా బావుందది. అంటే వెయిట్ ఎక్కువగా వచ్చి కొంచెం స్ట్రాంగ్‌గా ఉందనమాట. అందుకే నేనింక అది తీసుకున్నాను.
ఇంకా కొన్ని ఇవ్వుకోండి, ఇంకా ఊరు వెళ్తున్నాను కదా అని కొంచెం స్నాక్ ఐటమ్స్ ఇవి కూడా తీసుకున్నా. అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా అని ఇవి కూడా నేను పర్చేస్ చేశాను. ఫ్రైడే నైట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము బొబ్బిలి వెళ్ళటానికి. ఇది ఏమైందంటే నాకు ఇక్కడ నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ కాలేదనమాట. ఆర్ఏసీ వచ్చింది. అది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి అయితే వచ్చేసాము. మేము తిరుపతి పూరికి అయితే చేసుకున్నాం అనమాట ఆ ట్రైన్కి. ఆ ట్రైన్ మ్యాక్సిమం ఎప్పుడూ ఖాళీగా ఉండదు, చాలా రష్గా ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్లో అసలుకే ఉండదు. ఇంకా ఏం చేస్తాం లేని ఇంకా అలాగే వచ్చేసాము. అది డైరెక్ట్గా బొబ్బిలి కూడా వెళ్ళదు, విజయనగరం నుంచి కట్ అయిపోతుంది అనమాట. ఇంకా మేము విజయనగరంలో ఎందుకులే దిగడం అని చెప్పి వైజాగ్లో దిగి మళ్ళీ వేరే ట్రైన్ ప్యాసింజర్స్ ఉంటాయి కదా, డిఎంఈస్ అట్లా. ఇంకా మేము కోరాపుట్ ప్యాసింజర్ ఉంటే ఇంకా దానికైతే బొబ్బిలి వెళ్ళిపోయాము. పూరీ ట్రైన్ లేట్లో నడుస్తుందని చెప్పి అప్పటికే కాస్త లేట్గానే వెళ్ళాము. అయినా సరే అది 7:10కి ఏమో రావాలి, 9:10కి అట్లా వచ్చింది. 2 hours డిలేతో వచ్చింది. కాకపోతే మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళిపోయాంలేండి, కవర్ చేసేసాడు. ఆర్ఏసీ సీట్స్లో కూర్చోవడం అంటే చాలా కష్టమే, అసలు నిద్ర వస్తూ ఉంటుంది, ఏమో కూర్చోలేము. నా ముందుండే పర్సన్కి ఇంకా వేరే చోట రాజమండ్రి వరకు ఇంకెక్కడో బర్త్ ఉంటే ఇంకా అక్కడ అలాట్ చేశారు. అప్పటి వరకు ఫ్రీగానే పడుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఈ ఎలాగోలా ఇగో ఇదైతే దువ్వాడ స్టేషను. ఫైనల్గా అయితే విశాఖపట్నం రీచ్ అయిపోయాము. అయిన తర్వాత బయటకు వచ్చి ఇంకా కాసేపు కాఫీ అట్లా తాగేసి ఇంకా మళ్ళీ వేరే ట్రైన్ కోసం వెయిట్ చేసామన్నమాట. ఇది దిగిన తర్వాత వేరే ప్యాసింజర్ ఉంది, దానికైతే వెళ్ళామన్నమాట. కానీ అస్సలకే ఖాళీ లేదు, అది చాలా చాలా రష్ ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా వైజాగ్ స్టేషను. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, కానీ ఊరికే గుర్తుగా ఉంటుంది కదా అని ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఫైనల్గా అయితే మా బొబ్బిలి స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు ఆ బొబ్బిలి స్టేషన్ చూడగానే అసలు అదేదో ఫీలింగ్, మంచి వైబ్ వస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం మా ఊరంటే. ఇంకొకటి ఏంటంటే నేను వచ్చి కూడా 8 months ఏమో అయిపోయింది. 8 months తర్వాత నేను ఊరు వెళ్ళడం అనమాట. అందువల్ల ఇంకా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆల్రెడీ మా ఇంటికి చాలా వరకు పిల్లలందరూ వచ్చేసారు. మాది యాక్చువల్గా మాది అంటే అమ్మ వాళ్ళది అనమాట, అమ్మ నాన్న వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. సో సంక్రాంతికి చాలా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళది జాయింట్ ఫ్యామిలీలా కాదు కదని చిన్నదే అనమాట. అక్కడ కూడా బాగుంటుంది. 2 కవర్ చేస్తాను. 2 ఒకటే ఊర్లో ఒకటే రోడ్లో అనమాట, మా అత్తయ్య వాళ్ళది అమ్మ వాళ్ళది. సో అటు ఇటు ఇంకా తిరుగుతూనే ఉంటాను, అక్కడికి ఇక్కడికి దగ్గరే కాబట్టి. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది ఎప్పుడో పురాతన కాలంలో కట్టారు, చాలా బాగుంటుంది. బొబ్బిల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా తెలుసు, వెళ్తూ ఉంటారు కూడా. ఇంకా నాన్న వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అన్నాను కదా, నాన్నతో పాటు నాన్నకి ఒక తమ్ముడు కూడా, అంటే నాకు బాబాయి ఇంకా 5 అత్తలు అనమాట. నాన్నే ఫస్ట్. అందువల్ల ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చాలా ఇంకా పెద్దదైపోయింది ఫ్యామిలీ కాస్త. ఇది మొన్న ఓపెన్ చేశారు కదా ఎస్ఆర్ షాపింగ్ మాల్, కొత్తగా అనసూయ కూడా వచ్చారు. అదే అనమాట. అది మా ఊరు వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ కాలేజ్ అయితే మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. స్వామి వివేకానంద పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి గుర్తుగా ఉంటాయి కదా, నేను అందుకే చిన్న చిన్నవన్నీ అలా క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను, బాగుంటుంది కదా అని. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే వాకడ వలస అని ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. అది ట్యూస్డే సండే ఇంకా అట్లా కోళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఇస్తూ ఉంటారు. ఇదే ఆ టెంపుల్. ఇప్పుడైతే పంట పొలాలు ఏం పచ్చగా కనిపించవు, ఎందుకంటే ఆల్రెడీ కోతలు అవన్నీ కోసేసి అన్నీ అయిపోయాయి కదా, వడ్లు కూడా అన్నీ వచ్చేసాయి. అందుకే అంత గ్రీనరీగా ఏం కనిపించకపోయి ఉండొచ్చు. ఇదిగోండి ఇదే మా విలేజ్ అనమాట. ఎంటర్ అయిపోయాము. మా ఊరంటే నాకు చాలా ఇష్టం, ఎవరికైనా ఇష్టమే అనుకోండి, కాకపోతే ఏమో నేను చెప్పుకుంటున్నాను అంతే. ఇంకా అలా ఊరు రాగానే ఇంకా చిన్నప్పుడు ఉండే ఇంకా అన్ని మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఫెస్టివల్స్ కానీ ఏవైనా ఇంకా అంతా న్యాచురల్గా చాలా బాగుండేవి. ఇదంతా 90s కిడ్స్కే చాలా బాగా తెలుస్తుంది కూడా. అప్పుడు ఫోన్స్ అవన్నీ చాలా తక్కువ కదా, ఏదైనా నెట్వర్క్ చాలా తక్కువ. ఇంకా అందుకే ఇంకా చాలా బాగుండేదేమో. అప్పట్లో బాండింగ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా ఫ్యామిలీస్లో. అలాగని ఇప్పుడు లేవని కాదు, కానీ అప్పుడు ఇంకా 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 ఉండేవి కదా. శతమానం భవతి మూవీలో అన్నట్టు ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి అని అంటారు కదా. నిజంగానే గడిచిపోయిన రోజులే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇద్దరు పక్క పక్కనే అనమాట. ఇది చూపిస్తున్నాను కదా, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఈ వాల్ కట్ పక్కన ఉంది కదా, అది నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఏమనుకోకండి, నేను ఎలా ఉంటే అలా రాగా తీసేసి పెట్టేస్తున్నాను, ఏమి ఎడిట్ చేయలేదు. క్లాత్స్ అన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళు ఏం తీయలేదు కూడా, నవ్వుతున్నారు వీడియో తీస్తున్నావా అని. ఇంకా అక్కడితో అయితే ఏం చేసేసాను.
ఇంకా రావడంతోనే ఇంకా లాస్ట్ మా చిన్నత్త ఆవిడ ఎవ్రీ ఇయర్ అందరికీ బ్యాంగిల్స్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఎవరికి ఏది కావాలో అది తీసుకోమనింది. ఇక్కడ నన్ను కూడా పిలిచారు. రావడంతోనే ఇంకా నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే నేను ఒక 2 అయితే చూస్ చేసుకున్నాను. గ్రీను ఆరెంజ్ చాలా బాగున్నాయని నేనైతే అవి తీసుకున్నాను. ఇంకా అలాగే నానమ్మ తాతయ్య అదే పిన్ని బాబాయ్ ఉంటారు కదా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ మొత్తం ఆడపిల్లలందరికీ బట్టలు తీస్తారు. అందరికీ ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చేమో, ఇంట్లో ఆడపిల్లలకి సంక్రాంతికి తీస్తారు కదా, అలాగే మాకు కూడా. ఇంకా శారీస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మీకు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా బాగుంటాయి వీడియోస్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.